చింతకాయ చికెన్ కర్రీ. చింతకాయ కాదండి, చింతపండు. చింతపండుతో చేసిన నిన్న లైవ్‌కి నిన్న ఏమైందంటే కొంచెం వర్క్ ఉండింది. అందుకోసం రాలేకపోయానండి. ఓకే మానస, ఓకే ఓకే గుర్తుంది. కానీ ఆహ్, అలా చాలామంది ఉన్నాం గదా! అంతలో అంతమంది పేరు మర్చిపోయాననమాట అందుకోసం. థ్యాంక్ యూ చెప్పినందుకు. థ్యాంక్ యూ. బాగున్నారా? తిన్నారా? ఏం చేస్తున్నారు? మీ వీడియోస్ భలే ఉన్నాయండి. షార్ట్స్ అవి చూశాను, బాగున్నాయి. నేను స్కిన్ స్పెషలిస్ట్ కాదు, మీరు వెటకారంగా మాట్లాడుతున్నారు. కిడ్నీ, లివర్, బ్రెయిన్ వ్యాధితో బాధపడుతున్న వారికి ట్రీట్మెంట్ ఓన్లీ. అవునా? కిడ్నీ, లివర్, బ్రెయిన్ అయితే మాకు బ్రెయిన్కి ఇవ్వండి ఏదో ఒకటి. బ్రెయిన్కి కొంచెం షార్ప్గా ఉండాలి. ఇక ఊకే మతిమరుపు వస్తుంది అనమాట. ఆ మతిమరుపుకి ఏమన్నా ఉంటే చెప్పండి. అవి వేసుకొని మేము కూడా కొంచెం మతిమరుపుని తగ్గించుకుంటాము. యువర్ ఫేస్ గెట్ న్యాచురల్ బ్యూటీ బెస్ట్. థ్యాంక్ యూ వినయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సిస్ అంటున్నారు ఎస్ఎంఎస్ మానస గారు. థ్యాంక్ యూ మానస గారు, మీరు నా లైఫ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. మీరు ఇప్పుడు ట్యూషన్లో ఉంటారు కదా, నాకు తెలుసు మీరు ట్యూషన్లో ఉంటున్నారని. లైవ్కి రండి నైట్ 9కి. తప్పకుండా వస్తానండి, ఈ రోజైనా చూస్తాను, ఖచ్చితంగా వస్తాను లైవ్కి, సరేనా? అసలుకి ఏమైందంటే ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాం కదా, వాళ్ళ నోటిఫికేషన్స్ సరిగా రావట్లేదు అనమాట. అట్లా ఎందుకో నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు. హాయ్ చెల్లి, హవ్ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అన్న. మహేష్ అన్న, మీరు బాగున్నారా? చెప్పండి. తిన్నారా లేదా? కాఫీ టీ ఏమైనా తాగుతారా? తాగితే కంప్లీట్ అయిందా లేదా చెప్పండి. మానస గారు, నోటిఫికేషన్స్ అయితే రావట్లేదు అనమాట, అందుకే ఎవరి లైవ్లోకి అయితే వెళ్ళలేకపోతున్నా. ఇంకా మరి ఇంకేంటి విశేషాలు? మరి జాయిన్ బటన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంతమంది జాయిన్ అయ్యారు? ఓకే బాయ్ మౌనిక, కొంచెం బిజీ ఉన్నా. అవునా ప్రభు గారు? ఓకే ఓకే బాయ్ బాయ్, మళ్ళీ రండి ఫ్రీ ఉన్నప్పుడు. 6 మంత్ ట్రీట్మెంట్ తీసుకో. అమ్మో అట్లా కాదండి, మనకి కొంచెం అలా వేసుకోగానే ఇలా తగ్గిపోవాలన్నమాట. ఏదైనా కొంచెం తొందరగా అయిపోవాలి. అలాంటివి ఉంటే చెప్పండి. 6 మంత్స్ అంటే మన వల్ల కాదు. ట్రీట్మెంట్ అంటే ఏంటి? మళ్ళీ బెడ్ల మీద పండబెట్టి ఇక్కడ ఏమైనా పెడతారా చెప్పండి. నేను టీ తాగాను సిస్టర్. ఓకే ఓకే, నేను బెల్లంతో చేసిన టీ వీడియో ఒకటైతే పెట్టానమాట, వెళ్ళి చూడండి. టీ లవర్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనం వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళు ఉంటాం కదా, కొంచెం షుగర్ని అవాయిడ్ చేయాలని, అందుకోసం నేనైతే బెల్లం వేసి టీ అయితే ప్రిపేర్ చేశాను. బెల్లం అండ్ దాంట్లో అల్లం ఆల్సో వేసాను అనమాట. వెళ్ళి చూసేయండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేసి రండి, సరేనా? హాయ్ అండి జోషిల్ గారు. హాయ్ హాయ్, వెల్కమ్ టు మై లైవ్. ప్లీజ్ లైవ్ని లైక్ చేసేయండి ప్రతి ఒక్కరు. ఫస్ట్ టైం లైవ్కి వచ్చిన వాళ్ళు ఉంటే. వాట్ ఈస్ ద సీక్రెట్ బ్యూటీ? ఓకే, నా సీక్రెటా ఏముంది? ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ సంతూర్ సోపు, అట్లే ఒక లిబ్బము అండ్ పాండ్స్ పౌడర్, అంతే. నేను మాంత్రికుడిని. ఓకే ఓకే భాస్కర్ గారు, మీరు వైద్యులని చెప్పారు, నేను ఇంకా మాంత్రికులని ఎట్లా అనుకుంటానండి? మరి మీరు ఘోరంగా మాట్లాడుతున్నారు. హాయ్ హాయ్ డేరింగ్ స్టార్ గారు. హాయ్. ఇంతకుముందు నేను ఊకే మిమ్మల్ని డార్లింగ్ స్టార్ అని పలికేదాన్ని, కానీ మీ పేరు వచ్చేసి డేరింగ్ స్టార్. మా తమ్ముడు చెప్పిండు డేరింగ్ స్టార్ అక్క, అది డార్లింగ్ స్టార్ కాదని. అందుకోసం ఇప్పుడు బాగా స్పష్టంగా పలుకుతున్నా డేరింగ్ స్టార్ అని. బాగున్నారా చెప్పండి. నేనైతే తినేసాను, మధ్యాహ్నం తిన్నా. అండ్ ఈవినింగ్ కొంచెం హెడేక్గా అనిపించింది, కాఫీ కూడా తాగేసాను అనమాట. బెల్లంతో చేసుకున్న కాఫీ తాగాను అనమాట. ఎవరికైనా బెల్లంతో కలిపెట్టి కాఫీ కావాలి అంటే కామెంట్ అయితే చేయండి, నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, ఓకేనా? హాయ్ హాయ్ శ్రీను పవార్ గారు. హాయ్. నేను మధ్యాహ్నం వచ్చేసి అన్నము, మటెక్కాయ కూర అండ్ రోటి పచ్చడి తిన్నానమాట. బెల్లం టీ సూపర్ నిజంగా అండి. డేరింగ్ స్టార్ గారు చూసారా వీడియో? థ్యాంక్ యూ. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి, భలే వచ్చింది, సూపర్గా ఉంది అనమాట. ఒకసారి వెళ్ళేసి చూసేసేయండి. శామ్ సిరి గారు. హాయ్ హాయ్, వెల్కమ్ టు మై లైవ్ అండి. మౌని న్యాచురల్ బ్యూటీ అంటున్నారు డేరింగ్ స్టార్ గారు. థ్యాంక్ యూ. శామ్ సిరి గారు చెప్పండి, ఏంటి విశేషాలు? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? కామెంట్ చెయ్యండి, మాట్లాడండి. అలా డల్గా సైలెంట్గా అలాగే ఇలా 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 గుడ్లు పెట్టుకోకూర్చో చూడకుండా ఇలా ఇలా టైప్ చేస్తూ ఉండండి.
బాగుంటుంది కామెంట్ చేస్తూ